అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాది చెరుగువాడ చిన్నపేట గ్రామం అండి. మాది ఎస్సీ పేట అండి. అయితే మా కుర్రోళ్ళు మధ్యాహ్నం మందు గురించి వెళ్తే అక్కడ చిన్న డిస్కషన్ జరిగిందండి. అయితే అక్కడ ఉన్నది 2-3 ఉన్నారండి. అప్పుడు అక్కడ బల్లలు పగలు కొట్టి కుర్చీలై పగల కొడితే, ఒరే బాబు ఎందుకు గొడవ, అందరం కలిసి ఉంటున్నాం కదా, ఈ మాత్రం గొడవ ఎందుకని అంటే, మీకు ఎందుకురా, మీ సంబంధం ఏంటని చెప్పేసి మా వాళ్ళ మీద చేసుకుంటాం జరిగిందండి. అయితే చేసుకుంటే వాళ్ళు వచ్చి వైన్ షాప్ వాళ్ళకి కంప్లైంట్ చేశారండి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలండి, వీళ్ళకి గంటాలి వాళ్ళకి గంటాలండి. ఇక్కడ అది జరగలేదండి. పైగా ఆ కొట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యక్తి బయటకు వచ్చి మా వాళ్ళని కొట్టడం జరిగింది. దానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ మీకు చూపించమంటే చూపిస్తాం. కానీ అప్పుడు కొంతమంది నాయకులు ఉండగానే మమ్మల్ని కొట్టారంటే ఎవరో లేకపోతే మమ్మల్ని అందరూ చంపేస్తారండి. ఆ భయంతో ఇప్పుడు మా వాళ్ళందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయండి. ప్రకాష్ రాబాగా చెరుకువాడ ఉండి మండలం పశ్చిమ గోదావరి జిల్లా. సరే, ఈయన మా అన్నయ్య అవుతారండి. ఈయన వైన్ షాప్లోకి తాగడానికని వెళ్తే అవతల వేరే క్యాస్ట్ వాళ్ళు గోడస్ ఉన్నారు, తాగుతున్నారు. అందరూ కలిపే ఉంటాం, అందరూ తాగారు. తాగిన తర్వాత అన్నయ్య మీద కొంచెం దురుసుగా ప్రవర్తిత్వం మొదలైంది. దాని మీద ఏమైందంటే అన్నయ్య కూడా అవతల వాళ్ళ మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు 2-3 ఉన్నారని చెప్పి 2-3 గొడవ అవ్వాలి. 2-3 గొడవ చేసుకునే ఫలమైతే పర్లేదు. తర్వాత 20 మంది వచ్చేసి ఇవన్నీ పక్కన వెళ్ళినందుకు నన్ను ఈ అన్నయ్యని మొత్తం ఇంకా హ్యాండిక్యాప్ట్ అక్కడ పడుకుని ఉన్నాడు, తన్నే మొత్తం అందరినీ కలిపి కొట్టేయారండి. అప్పటికే మా ఊళ్ళందరూ పనికి వెళ్ళిపోయారండి. మేము వచ్చినప్పటికే అని చెప్పి తిట్టారండి. ఆ బూత్ కోసం మేమందరం రివర్స్ అవి ఎవరికాలు పనికి వెళ్ళిన వాళ్ళందరికీ ఫోన్ చేసుకుని తాగుబోతుల మధ్య నుంచి తిరుగుతున్నాం. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ముందు బానిసలు అయిపోతున్నారు. మా ఊళ్ళని మధ్యాహ్నం కొట్టాడానికి వెళ్తే మేము వెళ్ళి మమ్మల్ని తీసుకొస్తుంటే మమ్మల్ని ఫస్ట్ ఆడుతున్నారు. కొట్టడానికి కూడా వచ్చారు. మాకు తిరగాలో లోపల వెళ్ళి తాకోలో కూడా తెలియట్లేదండి. కర్రలిచ్చుకుని కత్తిరించుకుని కూర్చున్నారు. మా ఊళ్ళకి అసలు రక్షణ అన్నది లేదు. మాకు ఈ కొట్టు ఉండకూడదు, షాప్ అన్నది ఉండకూడదు. అసలు మా పేటలో చిన్న చిన్న పిల్లలు కూడా పాడైపోతున్నారు. దయచేసి మాకు ఈ షాప్ ఉండకూడదు. వర్గాల పేరుని వచ్చి ఇలాగా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడం, మా మొగళ్ళని కొట్టడం చేయకూడదు. ఈ పార్టీ ఉన్నందుకే మాకు ఇన్ని గొడవలేండి. అసలు ఇంతవరకు ఇప్పుడు వరకు ఏ గొడవలు లేవు. ఈ రోజు ఈ పేటలో ఇదే ఫస్ట్ టైం అండి. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు ఉన్నారు, కానీ ఎప్పుడు అసలు ఈ గొడవలు లేవు. వర్గాల మధ్యలో, కులాల మధ్యలో మాలముండలు అంటాం. చాలా దౌర్జన్యంగా ఉంది. మాకు అసలు రక్షణ అన్నది లేదు. చిన్నపేటలో మేము లోపలికి వెళ్ళి తాకున్నామండి మధ్యాహ్నం అంతా. మా వాళ్ళు వచ్చాక పేటల నుంచి ప్యాకింగ్ వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చాం. మాకు అన్నది రక్షణ లేదు. మాకు రక్షణ కల్పించాలి. ఈ ప్రభుత్వం వల్ల మాకు రక్షణ లేదు. అసలు పోలీసులు వచ్చారు కానీ ఎటు మాట్లాడట్లా. అటు వాళ్ళకి చెప్పట్లే, ఇటు వీళ్ళకి చెప్పట్లా. వాళ్ళు కత్తులు కదిలించిన వాళ్ళు ఉన్నారు. అంటే కొట్టుకుని చచ్చిపోమన్నా. మాకు చచ్చిపోయాక మాకు సెటిల్మెంట్లు చేస్తాక ఉన్నారు కానీ మా అసలు రక్షణ అన్నది లేదండి. మాకు దయచేసి రక్షణ కల్పించండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.